Hello friends, నేను మీ డాక్టర్ వర్షిని ఫ్రమ్ సాయి ఆయుర్వేదిక్ హాస్పిటల్. టుడే లెట్స్ సీ అబౌట్ హెల్దీ డైలీ రొటీన్. మన డైలీ రొటీన్ అనేది ప్రాపర్ గా ప్లాన్ చేసుకోక లైక్ ఏ టైంలో మనం ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి, ఏ టైంలో లైక్ లేట్ నైట్స్ పడుకోవటం వల్ల రకరకాల సమస్యలు లైక్ ఒబేసిటీ, రెస్ట్లెస్నెస్, స్ట్రెస్ అనేవి చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు ఇలాంటి ప్రాబ్లమ్స్ తో. సో అకార్డింగ్ టు ఆయుర్వేద మనము ఎలా ప్లాన్ చేసుకోవాలనేది చూద్దాం. ఆయుర్వేదిక్ క్లాక్ మనకున్న 24 hours ని ఇట్ ఈస్ డివైడెడ్ లైక్ 6 parts గా డివైడ్ చేశారు. బేస్డ్ ఆన్ లైక్ ఏ పార్ట్ లో వాతం, పిత్తం, కఫం, ఒక్కొక్క పార్ట్ లో ఒక్కొక్క దోష ప్రెడామినెంట్ గా ఉంటుంది. అండ్ ఏ దోష ప్రెడామినెన్స్ లో మనం ఎలాంటి యాక్టివిటీస్ చేయొచ్చు అనేది చూద్దాం. మార్నింగ్ 6 AM to 10 AM అండ్ ఈవినింగ్ 6 PM to 10 PM కఫ ప్రెడామినెన్స్ ఎక్కువగా ఉంటుంది, స్లగ్గిష్ గా అలా ఉంటారు అనమాట. అండ్ 10 AM to 2 PM అలాగే 10 PM to 2 AM అనేది పిత్త ప్రెడామినెన్స్. సో ఇంటెన్స్ గా ఎనర్జెటిక్ గా ఉంటుంది అనమాట. అండ్ 2 PM to 6 PM, 2 AM to 6 AM ఎక్కువగా వాత ప్రెడామినెన్స్ ఉంటుంది. సో దిల్ బి లిటిల్ యాక్టివ్ అండ్ లైట్ ఎనర్జెటిక్ గా ఉంటూ ఉంటారు. సో ఈ క్లాక్ ప్రకారంగా దిస్ ఈస్ ఆల్ లైక్ వాత, పిత్త, కఫ ప్రెడామినెంట్ గా ఉంటాయి. సో ఈ క్లాక్ ప్రకారంగా విచ్ ఈస్ ద బెస్ట్ టైం టు హ్యావ్ అవర్ ఫుడ్ అంటే బ్రేక్ఫాస్ట్ అనేది మనం కఫ ప్రెడామినెన్స్ లో తీసుకుంటూ ఉంటాం. సో మోస్ట్లీ ఇట్ విల్ బి గుడ్ ఇఫ్ యూ కంప్లీట్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ 8 AM. లైక్ 7 to 8 ఈస్ ద ఐడియల్ టైమ్ టు హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్. సో కఫ ఎక్కువగా ఉన్నప్పుడు మన డైజెషన్ అనేది స్లోగా ఉంటుంది. సో ఇట్స్ అడ్వైజబుల్ టు ఈట్ సంథింగ్ లైక్ లైట్ ఫుడ్స్, పోహా కానివ్వండి, ఎనీ ఫ్రూట్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అండ్ వేడి హాట్ వాటర్ ఆర్ సమ్ హాట్ డ్రింక్స్ ఏమన్నా తీసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో. అండ్ వెన్ టు హ్యావ్ దిస్ లంచ్ అనేది మనకి పిత్త ప్రెడామినెన్స్ లైక్ నూన్ 12 to 1 ఈస్ ద ఐడియల్ టైమ్ టు హ్యావ్ యువర్ లంచ్. సో మన అప్పుడు పిత్త ప్రెడామినెంట్ గా ఉంటుంది కాబట్టి మన డైజెస్టివ్ ఫైర్ అనేది చాలా ఇంటెన్స్ గా ఎక్కువగా ఉంటుంది. సో ఆ టైంలో ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు హ్యావ్ అ కంప్లీట్ హెవీ మీల్. లైక్ మన షడ్ రుచుల్ని ఇంక్లూడ్ చేసుకొని అన్ని రకాలుగా మనం ఫుల్ స్ట్రెంగ్త్ వరకు మనము మన లంచ్ ని తీసుకోవచ్చు. బికాస్ డైజెస్టివ్ పవర్ అనేది బాగుంటుంది కాబట్టి. దెన్ అగైన్ కమింగ్ టు యువర్ డిన్నర్. సో డిన్నర్ అనేది మళ్ళీ మనకి కఫ ప్రెడామినెన్స్, డిన్నర్ టైంలో కఫ ప్రెడామినెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో కఫ ప్రెడామినెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి లైక్ ఇట్స్ బెటర్ టు కంప్లీట్ యువర్ డిన్నర్ బిఫోర్ 7 or 7:30 ఇన్ ద ఈవినింగ్. సో అట్లీస్ట్ మనకి పడుకోవటానికి ఒక 2 to 3 hours మధ్యలో ఉంటుంది కాబట్టి ఇట్ ఈవెన్ ఎయిడ్స్ ఇన్ ద ప్రాపర్ డైజెషన్. So this is how or like when to take a proper food.